వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరిన మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాను. ప్రియులారా, ఈ శుభదినాన బెతెస్దా ఉదయకాల ప్రార్థన ఉటలు అనే కార్యక్రమం ద్వారా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు మీరు అనుభవించాలని, మహోన్నతమైనటువంటి దేవుని కృపను మీరు అనుభవించాలని నిత్యము మీ కొరకు మేము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ శుభదినాన దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం. కీర్తనల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు ఆయనను నమ్ముకొని ఆయన అడుగుదాడల్లో నడుస్తున్నటువంటి ఆయన ప్రియబిడ్డల కోసం దేవుడించినటువంటి ఆశీర్వాదం ఏంటంటే శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదం, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం, అనేకులు ఒప్పుకునేటువంటి ఆశీర్వాదం, అనేకులు ఆశ్చర్యపడేటువంటి ఆశీర్వాదం, అనేకులు వారి దేవుడు వారితో ఉన్నాడని ఒప్పుకునేటువంటి ఆశీర్వాదాన్ని తన ప్రియబిడ్డల కోసం దేవుడు దాచి ఉంచాడు. ప్రియులారా, దేవుడు ఆశీర్వాదాలతోనే నిన్ను ఎదుర్కొంటాడు. దేవుడు శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలతో నిన్ను ఎదుర్కోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అలాగే అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు అని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుడు ఒకవేళ మనకు ఎదురొస్తే, దేవుడు మనల్ని దర్శిస్తే, దేవుడు మనకు కృప చూపిస్తే ఎలాగుంటుందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడంటే, దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైన మనందరికీ కూడా శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదములతో దేవుడు ఎదుర్కొంటూ ఉన్నాడు. భక్తుడైనటువంటి అబ్రహామును మెల్కీసెదెకు ఎదుర్కొన్నట్టుగా భక్తుడైనటువంటి ఇస్సాకును 100 ఫలము చేత దేవుడు ఆశీర్వదించిన తర్వాత శత్రువులందరూ కూడా నీ దేవుడు నీతో ఉన్నాడని మాకు అర్థమైపోయిందని ఎలాగునో ఒప్పుకుంటూ ఉన్నారు. అలాగే సర్వశక్తివంతుడైనటువంటి దేవాది దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం భక్తులైనటువంటి వారిని ఆశీర్వాదములతో దేవుడు ఎదుర్కొంటూ ఉన్నాడు. దేవుడు ఆశీర్వాదములతో ఎదుర్కోవడానికి కొంత మనకు శ్రమ కలగవచ్చు, కష్టం రావచ్చు, నష్టం రావచ్చు, నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు. ప్రియులారా, వాటన్నిటిలో నుండి దేవుడు మనల్ని ఎదుర్కొంటూ ఉన్నాడు. ప్రియులారా, కష్టం వచ్చిందంటే దేవుడు మనల్ని ఎదుర్కోబోతున్నాడు. ప్రియులారా, ఆ కష్టంలో నుండి దేవుడు శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అలాగే దేవుని యొక్క ఆశీర్వాదం ఎలాంటిదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నా అంటే 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబెదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబెదేదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని యొక్క మందసము 3 నెలలు ఒబెదేదోము ఇంట్లో ఉండగా ఆయన ఆ ఇంటిని ఆశీర్వదించినట్టు, ఆ పొలమును ఆశీర్వదించినట్లు, ఇంట్లో ఉన్నటువంటి వారిని ఆశీర్వదించినట్లు, తల్లిదండ్రులను ఆశీర్వదించినట్లు, అలాగే వారి కుమారులను కుమార్తెలను ఆశీర్వదించినట్లు, వారి గర్భఫలమును ఆశీర్వదించినట్లు, వారికి ఉన్న పశువులను సమస్తమును ఆశీర్వదించినట్లు, వారి పనివారిని కూడా దేవుడు ఆశీర్వదించినట్లు, దేవుడు అక్కడ ఆయన్ని ఆశీర్వదించిన తర్వాత ఆశీర్వాదం ఇంట్లోనే లేదు. ప్రియులారా, ఒబెదేదోమును ఆశీర్వదించినట్లు భక్తుడైనటువంటి దావీదు మహారాజుకి ఈ వార్త అందింది. ప్రియులారా, అప్పుడు ఆయన ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉన్నదో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు భయపడినటువంటి దావీదు, మందసం వద్దనుకున్నటువంటి దావీదు ఇప్పుడు మందసాన్ని తెచ్చుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఒబెదేదోమును దేవుడు ఆశీర్వదించాడన్న మాట చేత దావీదు కూడా ప్రేరేపించబడుతున్నాడు. భయపడి వణికినటువంటి దావీదు ఇప్పుడు మందసం కావాలని కోరుకుంటూ ఉన్నాడు.
దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైన మనకు శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలని దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు ప్రియులారా. ఈ ఆశీర్వాదములతో మనల్ని నింపాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని సన్నిధానంలో చేరిన నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, లేక నీ భార్యకు, నీ భర్తకు, నీ పిల్లలకు, నీ తల్లిదండ్రులకు శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదం అందడం లేదని టెన్షన్ పడుతూ ఉన్నావేమో. అయితే దేవుడు నిన్ను ఎదుర్కొనబోతూ ఉన్నాడు. దేనితో ఎదుర్కోబోతున్నా అంటే శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదములతో దేవుడు నిన్ను ఎదుర్కొనబోతూ ఉన్నాడు. ఇంట్లో దేవుడు నిన్ను ఎదుర్కొంటాడు, సంఘములో నిన్ను ఎదుర్కొంటాడు, సమాజంలో దేవుడు నిన్ను ఎదుర్కొంటాడు. దేనితో ఎదుర్కొంటాడంట? శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదములను తీసుకొని వచ్చి నిన్ను లేపడానికి, నిన్ను హెచ్చించడానికి, నిన్ను ఘనపరచడానికి, నిన్ను ఆయన సొత్తుగా నిలబెట్టుకోవడానికి దేవుడు నిన్ను ఎదుర్కొనబోతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో శ్రేయస్కరమైన ఆశీర్వాదము నీవు అనుభవించదువు గాక. దేవుని యొక్క ఆశీర్వాదములతో దేవుడు నిన్ను ఎదుర్కొనబోతూ ఉన్నాడు. నీ తల మీద అపరంజి వంటి కిరీటాన్ని ఉంచబోతూ ఉన్నాడు. నిన్ను చూసిన వారందరూ కూడా ముక్కు మీద వేలేసుకునేటంతగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో నీ రాకపోకల్లో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదములతో భక్తులను ఎదుర్కొన్నట్టుగా దేవుడు నిన్ను ఎదుర్కొనబోతూ ఉన్నాడు. దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో, ఇంట బయట, సంఘంలో, సమాజంలో దేవుని కొరకు బలమైన సాక్షులము మనం నిలిచి ఉండునట్లుగా దేవుడు ఆయన ఆశీర్వాదములతో దేవుడు మనల్ని నింపబోతూ ఉన్నాడు. ప్రియులారా, భక్తుడైనటువంటి ఒబెదెదోమును దేవుడు ఎలాగో ఆశీర్వదించాడు. నిన్ను ఆశీర్వదించినటువంటి ఆ ఆశీర్వచనము అనేకులకు అర్థమయ్యేటట్టుగా నీ సంఘములో, నీ సమాజంలో నిన్ను చూసిన వారందరూ కూడా యెహోవా ఈయన ఇంటిని ఆశీర్వదించాడని ఒప్పుకునేటట్టుగా దేవుడు దీవించబోతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు అట్టే ఆశీర్వాదంతో నిన్ను, నీ కుటుంబాన్ని నింపి ఆశీర్వదించును గాక. ఉదయకాల దీవెనల ఆశీర్వాదం సమృద్ధిగా నీవు అనుభవించదువు గాక. అలాంటి కృపా భాగ్యం సర్వాధికారి ఈ ఉదయకాల సమయంలో మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీ కృతజ్ఞతలయ్యా. తండ్రి, శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదమును ఎదుర్కొనే దేవుడు మీరే దేవా, మీకు స్తోత్రాలు. మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. ఒబెదెదోము ఇంటిని ఆశీర్వదించినట్టుగా మమ్మను, మా కుటుంబాలను మీరు ఆశీర్వదించబోతున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. కోట్లాది వందనాలు తండ్రి. అలాగే మీ కరుణా కటాక్షము చూపి నిజముగా తండ్రి మీరు మమ్మల్ని ఆశీర్వదించి శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదములతో మీరు నింపబోతున్నందుకై ఇంట బయట, సంఘముల, సమాజంలో మీ కొరకు సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టబోతున్నందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఎయిడ్స్ వ్యాధి, క్యాన్సర్ వ్యాధి, షుగర్ వ్యాధి, థైరాయిడ్ వ్యాధి, చికున్గున్యా వ్యాధి, ప్రతి విధమైన వ్యాధులన్నింటినీ గద్దిస్తూ ఉన్నాను, స్తుతిస్తూ ఈ ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదం, శాంతి, సమాధానం, సంపూర్ణ స్వస్థత ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని దీవించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.